హాయ్ ఫ్రెండ్స్, మనం పార్ట్ వన్లో కోదాడ నుంచి మహానంది ట్రిప్ అయితే చూపించాం. ఇప్పుడు మహానంది నుంచి యాగంటికి అయితే రావడం జరిగింది. యాక్చువల్లీ జర్నీ చాలా చాలా యూటర్న్ తీసుకొని వచ్చినాం. మనం నిద్రపోయినాం, అందుకే వీడియో తీసుకోలేకపోయినాం. దాంతో యాగంటి అయితే చేరుకున్నాం. యాగంటి చేరుకున్నాక నైటు దాదాపు 1:30, 2 అయింది. ప్రదేశం తలాడుకున్న ఒకటి సత్రంలో పడుకోవటానికి. అక్కడ మాకు యాక్చువల్లీ యాగంటి లోపల నిద్రపోతారని తెలియదు. అంటే ఫస్ట్ టైం నేను రావడం. ఇంకా చూసుకుంటే ఇక్కడ అన్నీ క్లోజ్ చేశారు. ఇక్కడ మనకి అన్నప్రసాదం కూడా చేస్తారంట మధ్యాహ్నం. ఒక బోర్డు చూడండి. యాగంటిలో ముఖ్యమైన విశేషం ఏంటంటే యాగంటిలో కాకి కనిపించదు. అసలు యాగంటిలో కాకి కనిపించడానికి కారణం ఏంటిదో మీకు వీడియో లాస్ట్లో చెప్తా. తప్పకుండా చూడండి వీడియో లాస్ట్ దాకా. అయితే యాగంటిలో మనకి ఇక్కడ స్వయంభూ వెలిసిన బసవన్ ఉంటాడు, తెలుసు మీ అందరికీ. ఇది బసవ స్వామిని చూస్తుంటే జీవకళ ఉట్టిపడుతుంది అన్నమాట. మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ యాగంటి ఉమామేశ్వర దేవాలయం మనకి చాలా అద్భుతమైనది. కొన్ని ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నిర్మించిన బనగానపల్లి పట్టణంలో సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ యాగంటి మేము వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి మేము యాక్చువల్లీ ఇక్కడ లోపల మనకి చాలా అద్భుతమైన కొలను ఉన్నాయి స్నానం చేసడానికి. మనకు తెలియక అక్కడ బయట బాతులు ఉంటే అక్కడ మేము స్నానం చేసాం. కానీ ఇక్కడ మా సీన్ స్వామి, అభిస్వామి, ఇంకా మాతో వచ్చిన స్వాములు కొంతమంది మంచి కొలను చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కొలను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సినిమాల్లో కూడా దీన్ని వాడడం జరిగింది. మనకి సినిమాల్లో కానీ కొన్ని ఎన్టీఆర్ సినిమాల్లో, అలాగే కొన్ని సినిమాల్లో, తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో దీన్ని యూజ్ చేసుకున్నారు. ఈ యాగంటి ఉమామేశ్వర దేవాలయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అనుభూతి పొందుతారు. ఎందుకంటే చాలా ప్రాచీనమైన కొండలు, కోటలు కలిగి ఉన్నది యాగంటి. చూడండి, చుట్టూ చూసుకుంటే మనకి యాగంటిలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, మధ్యలో గుడి ఉంటుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే మనకి పూర్వకాలంలో చుట్టూ కొండల మధ్యలో ఉన్న గుడి అని దీనికి ఒక పేరు. ఇక కాలానంతరం ఆ కొండలన్నీ కరిగిపోయి గుడి ఇలా కనపడుతుంది. మనకి యాగంటిలో యాగంటి మనకి ఉమామేశ్వర దేవాలయంలో మనకి పుష్ప సినిమా తీసిరు. అలాగే మనకి వెంకటేష్ గారి జయం మనదేరా సినిమా చూసే ఉంటారు. ఆనా ఆనా అంటే ఇలా ఉంటుంది, ఫేమస్. ఇక్కడ మేము ఇక స్నానం చేసుకొని కొలంలో స్నానం చేసుకొని ఉమామేశ్వరి దేవాలయం లోపలికి మేమైతే వెళ్తున్నాం. చాలా అంటే తిరుపతికి వెళ్ళిన అనుభూతి వస్తుందండి. మీరు తిరుపతిలో వెంకటేశ్వర ఎలాగో యాగంటిలో మన ఉమామేశ్వర స్వామి శివయ్య లాగా చూడండి. చాలా అద్భుతమైన ప్లేసు, చాలా మంచి ప్లేసు. ఒక మెడిటేషన్ చేసినంత మైండ్ రిలీఫ్ ఉంటుంది అక్కడ. ఎర్లీ మార్నింగ్ మనం ఆ చుట్టుపక్కల అద్భుతాన్ని చూస్తుంటే ఆ సీన్ అయితే చాలా సినిమాలో ఉంటుంది. రీసెంట్గా అయితే మీకు చూడాలంటే పుష్ప సినిమాలో ఉంటుంది అది సేమ్. మీలో ఎవరైనా నా వీడియో చూస్తుంటే యాగంటి ఎవరైనా వెళ్ళారో వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, గుడి లోపలికి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. అప్పుడు రష్ కూడా లేదు కాబట్టి మాకు చాలా ఈజీగా దర్శనం అయితే అయింది. చాలా అంటే చాలా ఈజీగా దర్శనం జరిగింది. చూడండి, ప్రతి ఒక్కటి కూడా నేను మాల మీద ప్రతి ఒక్క క్షేత్రాన్ని వీడియో తీసి అప్లోడ్ చేసి మీకు కూడా నేను చూడడం, మీకు చూపించడం అనేది నా పనిగా పెట్టుకున్నా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని వీడియోలు తీయలేకపోయినా, కానీ యాగంటి మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా యాగంటి వీడియో ప్రతి ఒక్కటి కూడా నేను చేయడం జరిగింది. గుడి లోపలికి వెళ్తే కొలను ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ కొలను కింద ఉంటుంది. మనకి ఆ కింద నుంచి పైకి వాటర్ వస్తాయి. చూడండి కొలను, ఇది కొలను స్వామివారిది. ఇందులో ఫిషెస్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి చెల్ల చేపలు ఫిషెస్ ఉంటాయి, నీసు వాసన వస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక స్మెల్ అనేది ఉండదు. మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. మన చేపల్లో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో కానీ చేపలు పట్టుకుంటే కొంచెం కౌసు వాసన అట్లాంటివి వస్తుంటాయి. కానీ ఇక్కడ చేపలు మనం పట్టుకున్నా కూడా అసలు ఆ స్మెల్లే ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది కొలను. ఆ వాటర్ అయితే మనం
ప్యూరిఫైడ్ చేసిన వాటర్ కంటే అంత అద్భుతంగా ఉంటాయి. ఇది మన ఇక గుడి లోపలికి వచ్చినాం. మన బసవన్న గురించి మీకు తెలిసి ఉంటుంది. చాలా అద్భుతం. మనకి ఇక్కడ యాగంటి పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రాల్లో మనకి ఇది ప్రతిష్ఠించిన నంది విగ్రహం. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం 20 సంవత్సరాలు ఒకసారి పెరుగుతుంటుంది. ఎంత పెరుగుతుందో తెలుసా? అంగుళం. ఒక అంగుళం అనేది 20 సంవత్సరాలు ఒకసారి పెరుగుతుంది. ఇక్కడ మన అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరభేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో చారిత్రకమైన గాథలు ఇక్కడ యాగంటిలో నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. అయితే ఇక్కడ మన బసవన్నకి కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి మనకి రంకె వేస్తుందని మనకి వీరభేంద్ర స్వామి అయితే చెప్పడం జరిగింది కాలజ్ఞానంలో. మరి అగస్త్య మహర్షి శాపం వల్లనే ఈ గ్రామంలో మనకి కాకులు ఉండవు. ఇందాక చెప్పాను కదా మీకు, అసలు కాకులే కనపడని యాగంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ చూస్తే నిజంగానే నేను వీడియోలో చాలా చూసాను. అసలు కాకులు ఎందుకు ఉండవు అడవులలో అని అనుకున్నా, కానీ ఒక్క కాకి కూడా అవ్వలేదు నాకు. దానికి రీజన్ ఏంటంటే శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులని ఉండవని ఇక్కడ అందరూ చెప్తుంటారు అన్నమాట. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా. ఇక్కడ వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టి పడుతుంది మనకి. దాన్ని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అని అనిపిస్తుంది. భయం వేస్తుంది ఒకసారి, కలియుగం అంతమైద్దామని. అయితే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే తిరుపతికి వెళ్ళేంత అనుభూతి ఉంటుంది. అక్కడ మన యాగంటి బస్సును దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్ లో వెళ్తే గుడి ఉంటుంది. అక్కడ మెట్లు ఉంటాయి కదా, మనం 3500 మెట్లు ఎక్కినా కూడా అంత ఇబ్బంది. కానీ ఇక్కడ మెట్లు దాదాపు ఒక 100-200 ఉంటాయి. కానీ ఆ మెట్లు ఎక్కుతుంటే మోకాలు చుట్టూ కింద అంటాయి. అంత కఠినంగా ఉంటాయి ఇక్కడ ఇందా చెప్పినట్టు. కానీ ఇందులోకి వెంకటేశ్వర ఉంటాడు, ఇక్కడ అందులోకి మాత్రం పూర్తి కథ కూడా అయ్యగారు స్పష్టంగా చెప్తారన్నమాట. కాకు శాపం కాకు గెలుచుకోవడానికి ఆచరణ ఈ ప్రాంతాన్ని తగ్గించుకున్న అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రదర్శించాలని తలిచాడు. కానీ ఇక విగ్రహాన్ని మలిచే సమయంలో వేరు గోరు విరిగిందంటూ తన సంకల్పం లోపే అని సందేహంతో అతను శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధిస్తూ శపించాడంటూ అందువల్ల ఇక్కడ యాగంటిలో కాకులు అనేవి ఉండవని ఒక వార్త అయితే చూపిస్తుంది. మనకి చూసుకోండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉంటుందో లొకేషన్. ఇంకోటి ఏంటంటే ఇందులో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పైకి పోతే అక్కడ మనకి శివుడు పైన కొండ పైన మధ్యలో శివలింగం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మెట్లు ఉంటాయి కదా, అసలు మామూలు ఉండవు. అసలు చాలా కఠినం. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అయితే కష్టం, ఎక్కి దిగితే జరిగే వాళ్ళకి సరిపోతుంది. అక్కడ శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి కొండల్లో మనిషి కూడా, అంటే మనిషి నిలబడి చూడలేనంత ప్లేస్లో కూడా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ యాగంటిలో. ఇదే రూటు. ఇది వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనిషి ఓన్లీ అంటే మనం ఒక 4 అడుగులు ఉంటే 2 అడుగులు వంగాల్సి వస్తుంది శివుని చూడాలంటే, అంత కిందికి ఉంటుంది. అక్కడ వాళ్ళకి సాధువులు మాత్రం అక్కడ 10 సంవత్సరాల నుంచి అందులోనే ఉంటారు. వాళ్ళ ప్రసాదాలు తినుకుంటూ ఆ గృహాల్లో చాలా ఎచ్చగా ఉంటుంది. చలికాలం చలికి కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచిగా మొత్తం మనం చాలా బెండ్ అయిపోవాల్సింది. చాలా చాలా కఠినంగా ఉంటుంది ఆ శివుని చేయాలంటే. అందులో కూడా వీడియోలు ఎలా చేయలేదు వాళ్ళు సాధులు. తర్వాత మనం కిందికి వచ్చేసాం. కాళ్ళ నొప్పి మాత్రం మామూలు. కార్లో కూర్చొని కాళ్ళు వాసిన దెబ్బకి మెట్లెక్కి దిగేలోపు కాళ్ళు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కొంచెం మా మాత అయితే ఇక్కడ డాన్స్ చేయడం జరిగింది. దీంతో మన యాగంటి జర్నీ పార్ట్ 2 కూడా అయిపోయింది. తర్వాత మనకి పార్ట్ 2, 3 కూడా నేను అప్లోడ్ జరుగుతుంది. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.